ఈ రోజు ఈ వీడియోలో వైజాగ్ ఉండే సిఎంఆర్ షాపింగ్ మాల్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ ని మనం చూడబోతున్నాం. ఆఫీస్ నుంచి రాగానే బోర్ కొట్టి సో ఏం చేయలేదు తెలియక మా దగ్గర ఉండే సిఎంఆర్ షాపింగ్ మాల్ కి వెళ్ళి ఏదైనా క్రేజీగా చేయాలని ప్లాన్ చేసి సో ఇంకొక నిమిషం కూడా లేట్ చేయకుండా బైక్ తో పడుకు రూమ్ లో ఉండే మా బ్రోని కూడా చేసుకుని వెళ్ళాను. సో ఇది స్పీడ్ లో మర్చిపోయి బైక్ పార్కింగ్ చేయకుండా షాపింగ్ ఎంట్రన్స్ వరకు వెళ్ళిపోయాం. సో అప్పుడు సెక్యూరిటీ గార్డ్ వచ్చి పార్కింగ్ షాపింగ్ మాల్ లోపల కాదు బయట అని చెప్పాడు. అతను చెప్పిన మాటకి దెబ్బకి మా ఇద్దరికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో దాని గురించి ఆలోచించి ఇద్దరు నవ్వుకుంటున్నాం. సరేలే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటారే కానీ నేను ముందు నడుస్తూ ఉంటాను, నువ్వు బ్యాక్ సైడ్ నుంచి వీడియో చేయని మా వాడికి మొబైల్ ఇచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ షాట్ సరిగా రాలేదని ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ రికార్డ్ చేస్తాను. సో ఇదంతా వీడియో చూస్తున్న మా వాడు విసుకుపోలేదు, నా బాడీ స్కాన్ చేస్తున్న ఈ సెక్యూరిటీ గార్డ్ కూడా విసుకుపోలేదు. కానీ ఇదంతా చూస్తున్న పబ్లిక్ మాత్రం తెగ విసుకుపోయారు. ఇలా వీడియో షూట్ చేస్తూ ఉంటే అందరూ మా వైపు చూస్తూ ఉన్నారు. బట్ ఐ డోంట్ కేర్. ఇలా అందరినీ పట్టించుకుంటూ పోతే నువ్వు చేయాలనుకున్న పని ఎప్పటికీ చేయలేవు అండ్ నువ్వు హ్యాపీగా ఉండలేవు. సో ఇప్పుడు ఎందుకు ఎదగోలు కానీ ఏ మాటకి ఆ మాట షాపింగ్ మాత్రం మద్దిరిపోయింది. స్టార్టింగ్ ఏం చేయలేదు తెలియక ఇద్దరు అద్దం ముందు కాకుల్లాగా వాలిపోయాం. ఏదో ఒకటి కొనాలని వచ్చినవాడు ఏదో ఒకటి కొని పోతాడు, కానీ ఏది కొనకూడదని దేంతో వచ్చినాడు మాలనే ఇలా ఎక్స్ట్రా చేసి పోతారు. మాల్ మొత్తం ఇలా ఫ్రీగా తిరిగేసి సేల్స్ బాయ్స్ ని గర్ల్స్ ని అదంతా ఇదంతా విసుకొచ్చేలా చేసి ఏం కొనకుండా ఇలా జాలీగా తిరిగేస్తూ ఉన్నాం. ఎందుకో మరి మాల్కి వెళ్ళిన ప్రతిసారి సేల్స్ బాయ్స్ని గర్ల్స్ని ఇబ్బంది పెట్టకపోతే నిద్ర రాదు. సైలెన్స్గా ఎక్స్పెన్సివ్ కెమెరా కొనేటట్టుగా బిల్డప్ ఇచ్చాను. ఆ సేల్స్ మ్యాన్తో చాలాసేపు మాట్లాడిన తర్వాత ఆడికి అర్థమైన విషయం ఏంటంటే అప్పుడు సేల్స్ మ్యాన్ నా వైపు చూసే చూపు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నా వైపు ఎందుకు అలా చూశాడు అని. సరే అతను చూపితే మనకు పని ఏముందని డైరెక్ట్గా ఐఫోన్స్ దగ్గరికి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత నాకు విషయం బాగా అర్థమైంది. అదేంటంటే ఐఫోన్లో చూడమే కానీ మనం కొనలేము, ఒకవేళ కొన్నా కూడా కళ్ళు కిడ్నీలో అమ్ముకోవాలి. ఇప్పుడు నాకు అవి చాలా అవసరం. సో కాసేపు అలా ఐఫోన్తో ఆడుకొని 2-3 ఫొటోస్ తీసుకుని అక్కడ నుంచి లెఫ్ట్ అయిపోయాను. అక్కడ నుంచి లెఫ్ట్ డైరెక్ట్ ఇంటికి వెళ్ళానా లేదే పక్కన ల్యాప్టాప్స్ బాగున్నాయని అక్కడ ఆగాను. ఆ పక్కన పెద్ద పెద్ద టీవీలు అవి కూడా బాగున్నాయి. బట్ మన దరిద్రం ఏంటంటే చూసిన ప్రతి ఒక్కటి మనకు నచ్చుద్ది బట్ ఏం కొనలేము. ఇన్ కేస్ ఫ్యూచర్లో నా యూట్యూబ్ ఛానల్ బాగా గ్రోత్ మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చి బాగా డబ్బులు ఎర్న్ చేస్తే ఇవన్నీ కొని పారేస్తా. నాకు కావాల్సిన ఉంచుకొని మిగతావి పంచి పెడతా అని అంటున్నా. మీకు ఇలా కనిపించింది లేదు నాకు తెలియదు, బట్ నేను మాల్కి వెళ్ళిన ప్రతిసారి నాకు ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇంత పెద్ద పెద్ద మాల్స్ ఎలా కడతారా, నిజంగా వాళ్ళు అంతరిచ్చా. నా లైఫ్లో నేను ఒక్క మాల్ అయినా కొనగలనా, కట్టగలనా, అట్లీస్ట్ ఆ మాల్లో ఉండే ఒక్క డిపార్ట్మెంట్కి వాండర్ అయినా అవుతానా అని అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు ఇలా ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తే కామెంట్ చేయండి. ఇలా మాల్ మాత్రం తిరిగేసరికి మా చెప్పులు చిరిగిపోయింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చెప్పులు కొనడానికి అంత డబ్బులు లేవు. ఇంకా చేసేది ఏం లేక చెప్పులు పక్కన పెట్టేసి అక్కడ నుంచి బయలుదేరిపోయాం. కానీ మావాడు మాత్రం చెప్పులు ఎలాగైనా కొనాలి బ్రో అని నన్ను తెగ హింస పెడుతున్నాడు. సరే ఇంకేం చేస్తామరా అని అంటే ఒక మంచి టెంపుల్ దగ్గర ఆపు బ్రో నేను చెప్తా అని అడిగాడు. టెంపుల్కి వెళ్ళాడు బాగానే ఉంది, బొట్టు పెట్టుకున్నాడు బాగానే ఉంది. బట్ వెళ్ళేటప్పుడు ఒట్టుకోవాల్సి వెళ్ళిన ఆ వ్యక్తి వచ్చేటప్పుడు చెప్పులు వేసుకుని వచ్చాడు. ఎలా చెప్పులు స్వాహా సర్వలోకాన స్వామి చెప్పు. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్